నాగార్జున వాళ్ళ నాన్నగారు లాగే అనుకుంటా, పుణికి పుచ్చుకున్నాడు పోలికలు. ఈజ్ ఎ వెరీ గుడ్ కమర్షియల్ బిజినెస్ మ్యాన్. ఆయన అంటే ముందు ఆయన తీయాలనుకున్నాడు సినిమా వాళ్ళ బాబుతో, కాదు ఒక మంచి నిర్మాత దిల్ రాజు ఆయన నిర్మాతగా ఉంటే ఇంకెటువంటి నటనలో అయితేనేంటి మనం ఇచ్చే, అంటే ఇప్పుడు బాబాయ్ నాగేశ్వరరావు ఉన్నారు, ఆయన మా నాన్నగారు అంటూ ఉండేవారు, అనుకరించేవాడు ఎప్పుడు నకిలీ అవుతాడని, అనుసరించేవాడే వారసుడు అవుతాడని. అలాగే బాబు కూడా, నాగ చైతన్య కూడా అలాంటి కొత్త వరవడిని సృష్టించాలని ఈ తాతగారి ఆశీస్సులు, పైన మా నాన్నగారు ఆ తాతగారి ఆశీస్సులు, ఇద్దరు తాతల ఆశీస్సులు ఉండాలని మొత్తం అభిమానులు వాళ్ళ ప్రోత్సాహం, మీరు మంచి దారిలో ప్రోత్సహించాలని, మంచి సినిమాలను ఎప్పుడు ప్రోత్సహించాలని పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. దాంతోపాటు నాగ చైతన్యకి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ టఫ్ టాస్క్. అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడిగా నాగార్జున గారికి వారి తండ్రితో కంపీట్ చేయాలంటే ఆయనకు చాలా ప్రెషర్ ఉండేది. ఇప్పుడు నాగ చైతన్య గారు అక్కినేని నాగేశ్వరరావుతో కంపీట్ చేయాలి, నాగార్జున్ని కంపీట్ చేయాలి. వాళ్ళిద్దరి ప్రెషరు చాలా కష్టంగా ఉంటుంది. బీయింగ్ ఏ స్టార్ సన్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి ఈజీ. మీరు అందుకని ఇంకా కష్టపడి వారికంటే మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరందరికీ నా హృదయపూర్వ నమస్కారం. This is my first ever public appearance. Adu inta manchi and inta respected audience majilo, I feel so honored, excited and humbled. Andaru nanu క్షమించండి, నాకు తెలుగు అంత పర్ఫెక్ట్ గా తెలియదు, కానీ నెక్స్ట్ టైం ఇలాంటి ఒక ఫంక్షన్ లో నేను ఫుల్ తెలుగులోనే మాట్లాడాలి. నిజంగా చైతన్యని లాంచ్ చేయాల్సింది లాస్ట్ ఇయర్ అడిగాను నాగార్జున గారిని, ఫస్ట్ కొత్త బంగారు లోకం స్టోరీతోనే. బట్ ఎక్కడో నాకు ఒక ఐడియా ఉంది, చైతన్యని లాంచ్ చేసే అవకాశం దొరకటానికి 1% ఛాన్స్ ఉంది. ఎందుకంటే నాగార్జున గారు కొత్త బంగారు లోకం కథ విన్నారు అంటే అవకాశం ఇస్తారు. కానీ ఒక దగ్గర టెన్షన్, అన్నపూర్ణ స్టూడియోస్ ఉంది, రామానాయుడు గారు ఉన్నారు, ఆ అవకాశం మాకు దొరుకుతుందా? అలాంటి టైంనే వాసు ఈ కథ చెప్పాడు. కథ వినగానే ఈ కథ చేయడానికి నిజంగా వాసు 3 సంవత్సరాలు కష్టపడ్డాడు. చైతన్య పర్ఫార్మెన్స్, మొదటి సినిమాల్ని అంత పర్ఫార్మెన్స్ చూపిస్తున్నా అంటే డెఫినెట్గా తాతగారిని నాన్నగారిని మించిపోతాడు, ఇస్ ఎ నో డౌట్. నాకు మా యూనిట్ అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చిన ఇండస్ట్రీ పెద్దలకి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి అండ్ 3 తరాల నుంచి సపోర్ట్ చేసి నిలబడిన అక్కినేని ఫ్యాన్స్కి పేరు పేరున నమస్కారం. తాతగారు నిజంగా మనవాడిగా పుట్టినందుకు నా అదృష్టం. ఇద్దరు తాతల వారసులు ఫ్యామిలీ ప్రెస్టీజ్ని బాగా నిలబెట్టారు. ఇప్పుడు నేను అదే రెస్పాన్సిబిలిటీతో మీ ముందు నిలబడుతున్నాను. జోష్! మీ అందరికీ కింగ్ ఆడియో ఫంక్షన్ గుర్తుందా? ఆ రోజు మీరు నాకు ఇచ్చిన జోష్ నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. అదే జోష్తో నేను సినిమా కంప్లీట్ చేశాను, అదే జోష్తో ఇవాళ ఆడియో రిలీజ్ చేశాము, అదే జోష్తో రేపు సినిమా రిలీజ్ అవుతుంది. నాకు ఆ జోష్ ఎప్పటికీ కావాలి, ఆల్వేస్. థ్యాంక్ యూ వెరీ మచ్.